పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ CEO కెప్టెన్ SN రెడ్డి గారు. ఒక్కసారి అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ ఇష్యూలో మరింత సమాచారం ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ దాదాపు 25,000 గంటలు పైగా మీరు ఫ్లైట్స్ నడిపున్నారు. 2,000 పైగా క్యాప్టెన్స్ ని మీరు ట్రైన్ చేస్తున్నారు. సో మీ ఎక్స్పీరియన్స్ తో చెప్పండి సార్, అసలు ఏం జరిగి ఉంటుంది ఇంత మంది చనిపోవటానికి? ఎయిర్ క్రాఫ్ట్ ఇలాగా బయలుదేరిన తర్వాత అంటే స్టార్ట్ అయ్యి టేక్ ఆఫ్ తీసుకున్న విత్ ఇన్ 1 minute లోనే ఇంత పెద్ద యాక్సిడెంట్ అవడానికి రీజన్ ఏమైంది? ఎప్పుడైతే ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిందో నేను కూడా చాలా ఫీల్ అయినాను. సాధారణంగా మన ఏవియేషన్ లో ఏమైందంటే ఆల్ సేఫ్టీ ప్రికాషన్స్ ఆర్ టేకన్. ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ ఏదైనా ఫ్లైట్కు రిలీజ్ చేయకముందు ఇంజనీర్ అన్ని చెక్ చేసుకుంటాడు, మొత్తం ఎక్విప్మెంట్ అంతా చెక్ చేసుకొని ఆయన సాటిస్ఫై అయితేనే హీ విల్ సైన్ అండ్ ఆఫర్ ది ఎయిర్ క్రాఫ్ట్ ది పైలట్ అండ్ కో పైలట్ కూడా అన్ని చెక్ చేసుకుంటారు. సిస్టమ్స్ ఎక్విప్మెంట్స్ అన్ని చెక్ చేసుకొని ఇంటర్నల్ చెక్ చేస్తారు, ఎక్స్టర్నల్ చెక్స్ ఎయిర్ క్రాఫ్ట్ చుట్టూ తిరిగి చెక్ చేస్తారు. అంతా చెక్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇదంతా అయిన తర్వాత కూడా ఇంకొకటి పైలట్స్ యొక్క ట్రైనింగ్. పైలట్స్ కూడా వెల్ ట్రైన్డ్ పీపుల్, వెల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఆర్ దేర్. అండ్ అక్కడ ఇంకా ప్రమాదం అవటం కొరకు దెర్ కుడ్ బి ఓన్లీ 2-3 రీజన్స్. వన్ కుడ్ బి మెకానికల్ ఫెయిలియర్, వన్ కుడ్ బి హ్యూమన్ ఫెయిలియర్, ఆర్ బ్యాడ్ వెదర్, ఆర్ బర్డ్ ఇంజెక్షన్ ఆర్ సంథింగ్. అక్కడ బర్డ్ ఇంజెక్షన్ లేదు, బ్యాడ్ వెదర్ లేదు. సో ఇక మనం తెలుసుకునేది ఏంటంటే హ్యూమన్ ఫెయిలియరా లేకపోతే మెకానికల్ ఫెయిలియరా. అక్కడ హ్యూమన్ అయితే మనం అంత వెల్ ట్రైన్డ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్ కనుక వాళ్ళ మీద కూడా అన్లెస్ ఇట్ ఇస్ అదర్వైజ్ ప్రూవ్డ్ ఐ కెనాట్ సే దట్ ఎనీ మిస్టేక్ దే డిడ్. 8,200 గంటల పైగా నడిపిన ఎక్స్పీరియన్స్ మంచి చేయడు, ఎందుకంటే ఆయన ఓన్ లైఫ్ ఇన్వాల్వ్ కదా. ఎగ్జాక్ట్లీ సార్. నేను ఒక దగ్గర లెక్చర్ ఇస్తుంటే IIT మెడ్రాస్ లో ఇచ్చినప్పుడు నేను చెప్పినాను, అంటే యు ఆర్ ఆల్ ఇంజనీర్స్, ఇఫ్ యూ మేక్ ఎ మిస్టేక్ nothing will happen to you, that bridge will collapse or some equipment will collapse. Correct. And if a doctor makes a mistake, some patient will die, but nothing happens to that person, doctor. But if a pilot makes a mistake, his own life is involved. Yes. Therefore he can never be negligent, he can never be careless. He will take all the steps to save the accident and to see that nothing happens. Sure. But the accidents do happen, but it happens beyond his control. If we can too. This is I can say it is beyond the control of a pilot. They have checked up aircraft, everything, weather is fine, they have decided to take off, and they అన్ని చెక్ చేసుకున్నారు, ఫ్యూయల్ ఎంత ఉండాలి చెక్ చేసుకున్నారు, అన్ని చెక్ చేసుకొని వాళ్ళు టేక్ ఆఫ్ అవుతుండ్రు. టేక్ ఆఫ్ అవుతుంటే విత్ ఇన్ ద 30-40 seconds లోపల ఇఫ్ బోత్ ఇంజన్స్ హ్యావ్ ఫెయిల్డ్, వాట్ కెన్ ఎ పైలట్ డూ ఇట్? ఎంత ఎక్స్పర్ట్ పైలట్ అయినా కానీ నథింగ్ దే కెన్ డూ ఇట్. సో దిస్ ఈజ్ అన్అవాయిడబుల్ యాక్సిడెంట్. కానీ యాక్చువల్లీ అది ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చి అహ్మదాబాద్ నుంచి లండన్ కి వెళ్తుంది అంటున్నారు సార్. అహ్మదాబాద్ లో దాదాపు 2 hours ఉందంటున్నారు. ఆ 2 hours లో గ్రౌండ్ లో ఏమేమి చెకింగ్స్ అయితే ఎయిర్ క్రాఫ్ట్ కి చేయాలో అవన్నీ కూడా చేసే ఉంటారు. చేస్తుంటారు, ఎందుకంటే అక్కడ చెక్ లిస్ట్ ఉంటుంది కదా. ఆ చెక్ లిస్ట్ ప్రకారంగా ఇంజనీర్ ఏమేమి చెక్ చేయాలో అన్ని చెక్ చేస్తాడు. నువ్వు పైలట్ కూడా చెక్ చేస్తాడు. పైలట్ ఇక్కడ నుంచి అహ్మదాబాద్ నుంచి లండన్ ఫ్యూయల్ కావాలి, అందులో ఇవాళ ఈ పాకిస్తాన్ యొక్క ప్రాబ్లం ఉన్నది, దాన్ని డీవియేట్ చేసినాం, కొంచెం ఎక్స్ట్రా ఫ్యూయల్ కావాలి. మళ్ళీ లండన్లో వెదర్ మంచిగా లేకపోయేది ఉంటే ఆ నుంచి ఇంకో దగ్గరికి డైవర్షన్ కొరకు ఫ్యూయల్ కావాలి. మళ్ళీ డైవర్షన్ దగ్గర కూడా మళ్ళీ 45 minutes ఇంకా ఎక్స్ట్రా ఉండాలన్నమాట. సో ఇదంతా ఫ్యూయల్ అసలు క్యాలిక్యులేట్ చేసుకొని ఇంత ఫ్యూయల్ కావాలని ఇంజనీర్ చెప్తాడు. సో ఇంజనీర్ విల్ గివ్ దట్ మచ్ ఆఫ్ ఫ్యూయల్, దట్ ఇస్ వన్ థింగ్. అయితే ఓసారి ఏమవుతుందంటే మనకు ఫ్యూయల్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఎన్ రూట్ బ్యాడ్ వెదర్ అనేది ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఫ్యూయల్ తీసుకున్నప్పుడు మనకు ఇంత లోడ్ తీసుకుపోరాదు. అప్పుడు మేము ఏం చేస్తామంటే ఆ కార్గో ఉంటుంది కదా, కార్గో తీసేస్తాం. లేకపోతే మొదలే వాళ్ళే చెప్తాం, ఇలా టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నాయి, లేకపోతే వెదర్ మంచిగా లేదు, నువ్వు ఫుల్ ప్యాసేజ్ తీసుకోకని చెప్తాం. దాంతో బట్ ఫ్యూయల్ వీల్ నెవర్ కాంప్రమైజ్. మాకు ఎంత ఫ్యూయల్ కావాలో దట్ ఇస్ మై ప్రియారిటీ. మిగతా నాకు ప్రియారిటీ. ప్యాసింజర్స్ తక్కువ చేస్తాం, లేకపోతే ఈ కార్గో తక్కువ చేస్తాం, ఇటువంటి ఏదైనా చేస్తాం అనమాట. అట్లా చేస్తాం. అయితే ఇక్కడ వాళ్ళు అట్లా ఫ్యూయల్ క్యాలిక్యులేట్ చేసుకున్నారు, ఫ్యూయల్ తీసుకున్నారు. ఎయిర్ క్రాఫ్ట్ ఫుల్లీ లోడెడ్, ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ ఒకటి ప్లస్ ఈ పాకిస్తాన్ ఒకటి ఇవన్నీ ఉండే వరకు ఫుల్ ఫ్యూయల్ తీసుకున్న వాళ్ళు ఫుల్ లోడ్ ఉండే. అయితే అప్పుడు ఏమవుతుందంటే ఇంజన్ ఫుల్ పవర్ వాడవలసి వస్తుంది. వాడితేనే వీళ్ళు ఆ రన్వేలో విత్ ఇన్ ది రన్వే టేక్ ఆఫ్ అవుతారు. టేక్ ఆఫ్ అయిన తర్వాత అన్ఫార్చునేట్లీ బోత్ ఇంజన్స్ ఫెయిల్. అది ఎప్పుడు ఇదివరకు హిస్టరీలో కాలేదు. ఒక దగ్గర అయింది, న్యూయార్క్ లో ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయ్యి కొంత దూరం పోయిన తర్వాత బర్డ్స్ వచ్చినాయి, హాక్ ఆఫ్ బర్డ్స్. అంటే సమ్ గుంపులు వచ్చినాయి అనమాట. పైలట్ ఎవరేం చేయగలరు, అన్ని 2 ఇంజన్ల సక్సెస్ అయిపోయి 2 ఇంజన్లు ఫెయిల్ అయినాయి. ఫెయిల్ అయితే అప్పుడు హైట్ ఉండే,
హైట్ ఉన్నందుకు ఆయన పోయి రివర్లో ల్యాండ్ అయ్యాడు. కానీ ఇక్కడ వీళ్ళకి హైట్ లేదు, టైం లేదు, ఏం లేదన్నమాట. సో ఇప్పుడు now only thing one we have to investigate, or the authorities have to investigate, is what could be the reason for both the engine to fail, which normally never happens. But ఇక్కడ ఎందుకైంది, ఎట్లా అయింది అనేది వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి. అంటే సార్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి, గ్రౌండ్ క్లియరెన్స్ అంత క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే జస్ట్ కొన్ని సెకండ్స్ లోనే అయిపోయే అవకాశం ఉంటుందా అనేది ఇక్కడ point. అదే ఉంటుందా అంటే దేర్ కెన్ బి రీజన్. ఇప్పుడు ఎనీథింగ్ కెన్ ఫెయిల్ ఎనీ టైం. మనం బల్బ్ ఇప్పుడు లైట్ వేసినాం, మంచిగా పని చేసింది, మళ్ళీ మనం కొంచెం తర్వాత పోయి మళ్ళీ లైట్ వేసి టెక్నల్ బల్బ్ పోతుంది అంటే సంథింగ్ హెస్ ఫెయిల్. అంటే మరి ఓల్డ్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా కాదంటున్నారు కాదు, కదా. ఓల్డ్ ఎయిర్ క్రాఫ్ట్ కాదు, ఇట్ ఇస్ ఎ న్యూ ఎయిర్ క్రాఫ్ట్, వెరీ పాపులర్ ఎయిర్ క్రాఫ్ట్, వెరీ వెల్ క్వాలిఫైడ్ and one of the best company. Boeing Yeah, company itself is a good company. ఇంకోటి ఉంది ఎయిర్బస్ కంపెనీ. ఈ రెండే వరల్డ్ లో ఫేమస్ కంపెనీస్ అనమాట. మెనీ ఆఫ్ అస్ అవర్ రిక్వైర్మెంట్ ప్రకారంగా వి ఐదర్ టేక్ బోయింగ్ ఆర్ ఎయిర్బస్ ఆర్ సమ్ కంపెనీ వి టేక్ బోత్ ఆల్సో. బోత్ ఆల్సో వి టేక్. సో అటువంటి సిచ్యువేషన్ లో మనం అంత మంచి పాపులర్ ఎయిర్ క్రాఫ్ట్ ఉండి కూడా ఇది అయింది అంటే ఇదంతా కొంచెం ఇన్వెస్టిగేషన్ డీటెయిల్ గా చేయవలసి వస్తుంది. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ తోటి అయితే నేను చెప్పగలుగుతా అంటే fuel supply to the engine is stopped. Why it is stopped, how it is stopped, మనకు they have to investigate. నేనేమో అంటే there are two reasons. ఒకటేమో ఫ్యూయల్లో ఏదైనా చెత్త వచ్చేది ఉంటే దాన్ని ఏమంటామంటే మేము కంటామినేషన్ అంటాం, ఫ్యూయల్ కంటామినేషన్ అంటాం, అది కావచ్చు. లేకుండేది ఉంటే ఆ ఫ్యూయల్ ఏదైతే సప్లై అవుతుందో ఆ సప్లై ప్రెషర్ పంపే అనుకోండి, ఏదైనా ఎక్విప్మెంట్ అనుకోండి, అది ఏదైనా ఫెయిల్ అయ్యి కూడా ఫ్యూయల్ సప్లై లేకుండా కూడా కావచ్చు. దీస్ ఆర్ ఓన్లీ ది థింగ్స్ ఐ కెన్ say as a probable cause. సార్ ఇప్పుడు ఈ వీటికి సప్లై చేసే మనం ఓన్లీ ఊహించగలుగుతాం. యా సార్, అంతే మీ ఎక్స్పీరియన్స్ తో మీరు చెప్పగలుగుతున్నారు. ఇప్పుడు వీటికి వచ్చి ఇచ్చేటువంటి ఫ్యూయల్ ఏదైతే ఉందో అది హై క్వాలిటీ ఫ్యూయల్ కదా యూస్ చేస్తారు. వెరీ మచ్ హై క్వాలిటీ. బిఫోర్ ఇట్ ఈస్ పుట్ ఆన్ ది ఫ్లైట్ దట్ ఇంజనీర్ చెక్స్ అప్. యా సార్, ఐఓసీనో హెచ్పినో ఎవరైతే ఇస్తారో ఫ్యూయల్ వాడు తీసుకొని చూపిస్తాడు, నాయన ఫ్యూయల్ ఇట్టుంది, ఇంజనీర్ టెస్ట్ చేస్తారనమాట. టెస్ట్ చేసి ఈ సేజ్ ఓకే నౌ యూ పుట్ ది ఫ్యూయల్ అంటే. సో అవన్నీ ప్రికాషన్స్ అని ఆయనకి కూడా అయిందంటే నాకేమనిపిస్తుంది అంటే మరి వాట్ కుడ్ బి ది రీజన్ నా. అయితే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయాలంటే దానికి ఏమున్నాయంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఒకటి, డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ అని ఒకటి ఉంటుంది. ఈ మోడర్న్ ఎయిర్ క్రాఫ్ట్ లోపల మోర్ దెన్ 1000 పారామీటర్స్ కెన్ బి సీన్ ఇన్ దట్ ఎక్విప్మెంట్. రెండు ఎక్విప్మెంట్ సేఫ్ గా పెడతారు అక్కడ, మన టేల్ లో పెడతారు అనమాట. ఇప్పుడు మీరు చూసిన ఎయిర్ క్రాఫ్ట్ అంతా డ్యామేజ్ అయింది, టేల్ ఈ సేఫ్. అందుకొరకు ఈ టైల్లో పెడితే సేఫ్ ఉంటుంది, అక్కడే పెడతారు అనమాట. అందులో ఇందులోనైతే కాక్పిట్ లోపలే ఉంటుందా సార్? అది కాక్పిట్ కనెక్షన్స్ ఉంటుంది కానీ అంత రికార్డ్ అయ్యేదంతా ఇక్కడ రికార్డ్ అవుతుంది. ఆ రికార్డింగ్ ఎక్విప్మెంట్ ఏదైతుందో బ్లాక్ బాక్స్ ఏదంతా అంటాం, దాని బ్లాక్ బాక్స్ అంటే కలర్ ఆరెంజ్ కలర్ ఉంటుంది. ఎందుకంటే నీళ్ళల్లో ఇక్కడక్కడ పడితే మనకి ఈజీగా తెలుసుకోవాలని దానికి ఆరెంజ్ కలర్ పెట్టిన అనమాట. అయితే ఈ బ్లాక్ బాక్స్ అనేది దీనిలో రెండు ఎక్విప్మెంట్స్ ఉంటాయి. కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఉంటుంది, డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ ఉంటుంది. ఆ రెండు టేర్లో ఉంటాయి అనమాట. ఇప్పుడు అది వీళ్ళు ఈజీగా తీస్తారు, తీసి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయవలసి వస్తుంది అనమాట. యాక్చువల్లీ సార్ ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా విత్ ఇన్ సెకండ్స్ లోనే అది కొలాప్స్ అయిపోయింది, క్రాష్ అయిపోయింది. అక్కడ గనక బిల్డింగ్ కాకుండా నార్మల్ ప్లేస్ ఎంటీగా ఉండింటే ఏదన్నా ఉండేది ఉంటే ఇంత డ్యామేజ్ కాకపోతుండే, ఈ ఫైర్ కూడా రాకపోతుండే మోస్ట్. ఇప్పుడు మన తిరుపతిలో ఒక ఎయిర్ బస్ ఎయిర్క్రాఫ్ట్ పోయి ల్యాండ్ అయింది కదా, ల్యాండ్ అయితే ఫైర్ రాలేదు. ఎందుకు ఫైర్ రాలేదంటే ప్యాడీ ఫీల్డ్స్ లో ల్యాండ్ అయింది. వాని అదృష్టానికి ప్యాడీ ఫీల్డ్స్ ఉన్నాయి, ఈ ప్యాడీ ఫీల్డ్ నీళ్ళు ఉంటాయి కదా, ఇట్ యాక్చువల్ లైక్ ఎ కుషన్. సో అందులో ఒక్కరు కూడా చచ్చిపోలేదు అండ్ ఎయిర్క్రాఫ్ట్ డ్యామేజ్ అయింది అంతే. అది కూడా అతను కూడా నా స్టూడెంట్ అనమాట. అందుకే నేను దానిలో నేనే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కూడా ఆ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ లో కూడా. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత ఏమవుతుంది, హైకోర్టు జడ్జిని పెడతారు. హైకోర్టు జడ్జి ముందర అన్ని ఎంక్వైరీస్ స్టేట్మెంట్స్ అన్ని ఇవ్వాలన్నమాట. ఆయన ఇన్వాల్వ్ చేస్తారు, ఎందుకంటే కరెక్ట్ జడ్జిమెంట్ రావాలని. ఈ ఇన్వెస్టిగేషన్ లోపల మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు, ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు, ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు, ఇంజన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు, మన ఎయిర్లైన్ ఎక్స్పీరియన్స్ ఇంజనీర్స్ అండ్ పైలట్స్ ఉంటారు, డీజీసీ నుంచి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అథారిటీస్ ఉంటారు. ఇట్లా అందరు కలిసి ఒక టీం కలిసి ఎక్స్పర్ట్స్ కలిసి చేస్తారు. ఎందుకంటే టు ఫైండ్ అవుట్ ది ట్రూత్, వాట్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ హౌ వీ కెన్ ప్రివెంట్ ఇన్ ఫ్యూచర్. ట్రూత్ తెలిస్తేనే మనం మళ్ళీ ఫ్యూచర్ జరగకుండా చేసుకోవచ్చు. ది ఎంటైర్ పర్పస్ ఆఫ్ యాక్సిడెంట్ ఇస్ దట్, యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ ఇస్ దట్. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది ట్రూత్, how this has happened and how best we can avoid not to happen such accident again. Sir, actually ఈ పర్టికులర్ ఈ ఫ్లైట్ లో 787 ఏదైతే ఉంది బోయింగ్, ఇందులో
1,25,000 లీటర్ల ఫ్యూయల్ ఉంది, ఫుల్లీ లోడెడ్ అని చెప్తున్నారు. అవును ఫుల్లీ లోడ్. నిజమా సార్? అంత ఉంటుంది, ఉంటుందా ఉంటుంది. ఫ్యూయల్? మరి లేకపోతే అన్ని గంటలు ఎట్లా ఫ్లై చేస్తుంది? ఓకే. అన్ని గంటలు ఇంకా గంటకి ఎంత ఖర్చు అవుతుంది సార్? లేకపోతే 1 లీటర్ ఎంతసేపు వస్తుంది? ఒక గంటకు ఒక 3,000-4,000 లీటర్స్ పోతుంది. లీటర్స్ ఒక ఇంజన్ పోతుంది. ఒక ఇంజన్ మళ్ళీ 2 ఉంటే 3 ఉంటే ఒక్కోసారి 4 కూడా ఉంటాయి. అంత ఉంటాయి. దాంతో ఇక మల్టిప్లై చేసుకోండి. ఈ ఫ్యూయల్ ట్యాంకర్స్ ఉంటాయి కదా, అండ్ ఒక్కో దాంట్లో 12,000 లీటర్స్ ఉంటాయి. ఒక్కోసారి 15,000 కూడా ఉంటాయి. 15,000 ఉంటాయి. అది ఒక నింపుతాడు వాడు, ఇంకా కాలేజ్ సార్ పోయి ఇంకోటి తీసుకొస్తాడు, ఇంకోటి తీసుకొచ్చుకొని నింపుతాడు. అంత ఫ్యూయల్ పడతాయి అనమాట. అది అంత ఇంజన్ ఎంత ఉంటుంది మన ఇప్పుడు మనం నిల్చుంటే ఎంత హైట్ 6 ఫీట్ తోటి అంత పెద్ద ఇంజన్ ఉంటుంది. నేను ఇంజన్ దగ్గర పోయి చూస్తే చూసాను సార్. 6 ఫీట్ చాలా ఉంటుంది, చాలా పెద్దగా చాలా పెద్దగా ఉంటుంది. దాని కొరకు అంత ఫ్యూయల్ ఇలా పైకెత్తి చూడడమే. అంత పవర్ ఉండాలి. అంత పవర్ ఉండాలంటే ఇక దానికి ఎంత ఫ్యూయల్ ఇవ్వాలి చూడాలి మీరు. యాక్చువల్లీ సార్, మరి అంత ఫ్యూయల్ అవసరం పడినప్పుడు ఒకేసారి అంత లోడెడ్కి వెళ్ళే కంటే మధ్యలో ఎక్కడన్నా ఆగి ఫ్యూయల్ తీసుకునే అట్లా ఉండదా సార్? అట్లా కూడా ఉంటుంది. ఇప్పుడు అది కూడా ఉంటుందని విన్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి అమెరికా పోయేది ఉన్నది. డైరెక్ట్ మనం ఇక్కడ నుంచి మనం ఇండియా నుంచి పోవాలంటే దుబాయ్కి పోయో లేకపోతే రకరకాల ముందు ఫ్రాంక్ఫర్ట్ లో ఆగిపోతాం, లండన్ లో ఆగిపోతాం, చేస్తాం. ఇప్పుడు ఈ లాంగ్ రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చినాయి. ఇవి 17 గంటలు పోవచ్చు అనమాట. ఆ 17 గంటల ఫ్యూయల్ తీసుకోవచ్చు అన్నమాట. సో అందుకొరకు ఈ లాంగ్ రేంజ్ వచ్చిన తర్వాత మళ్ళీ మధ్యలో స్టాప్ లేదు. ఇప్పుడు ఢిల్లీ నుంచి వెళ్తే అది చక్కగా మన షికాగో వరకు పోతుంది, ఢిల్లీ నుంచి వెళ్తే శాన్ ఫ్రాన్సిస్కో పోతుంది, ఢిల్లీ నుంచి వెళ్తే న్యూయార్క్ వరకు పోతుంది. ఎందుకంటే అంటే అది 16-17 అవర్స్ పోతుంది. కొత్త ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చినాయి, అవి లాంగ్ రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనమాట. ఆ లాంగ్ రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్ అంత ఫ్యూయల్ క్యారీ చేస్తా ఉన్నాం. అన్ని గంటలు రన్ చేసినా కానీ ఇంజన్కి ఏం కాదనమాట. మొదటి క్వాలిటీ ఇంజన్ అంత రన్ చేసేది ఉంటే ఇంజన్ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ది క్వాలిటీ ఆఫ్ ఇంజన్, క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ హ్యాస్ ఇంప్రూవ్డ్ అలాట్. దాంతో వీఆర్ ఏబుల్ టు ఫ్లై 17 అవర్స్ 18 అవర్స్ కూడా వీ కెన్ ఫ్లై. ఇంకొకటి కూడా సార్, అంత లోడ్ ఉండటం వల్లనే ఎక్కువగా టేక్ ఆఫ్ టైమ్ లోనే యాక్సిడెంట్స్ అవుతా ఉంటాయి. అంటే ఫ్యూయల్ ఫుల్ ఉండటం వల్లనేనా? ఎందుకంటే ఫుల్ లోడ్ ఉన్నందుకు ఫుల్ పవర్ ఇస్తాం మనం. ఫుల్ పవర్ ఇచ్చినందుకు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఇంజన్ మీద. సో ఇంజన్ ఫెయిల్ కావాలంటే ఫుల్ పవర్ ఇచ్చినప్పుడు ఫెయిల్ అవుతుంది. మనం ల్యాండింగ్ వస్తున్నాం అనుకోండి, ల్యాండింగ్ వచ్చినప్పుడు అంటే మనం 1/3 పవర్ కూడా వాడాం. అందుకొరకు ఇంజన్ మీద స్ట్రెస్సే లేదు. అప్పుడు ఇంజన్ ఫెయిల్ అయితే అన్న ప్రాబ్లమే లేదన్నమాట. అప్పుడు ఏమైనా కానీ మేము చూసుకుంటాం అది వెదర్ ఎట్లున్నది, రన్వే మీద నీళ్లు ఉన్నాయా, స్లిపరీ ఉందా, లేకపోతే విండ్ ఎంత విండ్ ఉంది, క్రాస్ విండ్ ఉందా. విండ్ ఇప్పుడు మనకు విండ్ స్ట్రైట్గా ఉంటే ఈజీ అనమాట. అదే క్రాస్ విండ్ ఉండేది ఉంటే వీ హ్యావ్ టు ల్యాండ్ ఇట్లా చక్కగా ల్యాండ్ కొంచెం ఇట్లా ల్యాండ్ కావాల్సి వస్తుంది, కొంచెం సైడ్కి ఒరిగి ల్యాండ్ కావాల్సి వస్తుంది. అందుకోరగానే ల్యాండింగ్ యాక్సిడెంట్స్ అవుతాయి. ల్యాండింగ్ అవుతారు, రన్వే నీళ్ళుండి స్లిప్పరీ ఉంటాయి అనుకోని ఇటు అన్నపోతారు అటు అన్నపోతారు అట్లా. సో దాంతో ల్యాండింగ్ యాక్సిడెంట్స్ అయితే. కానీ టేక్ ఆఫ్ టైమ్ లో జరిగితే పెద్దది ప్రమాదం జరుగుతుంది, ల్యాండింగ్ టైమ్ లో అయితే చిన్న ప్రమాదం జరుగుతుంది అంటారు. నిజమేనా సార్? చిన్న ప్రమాదం కరెక్ట్. ఎందుకంటే ఒకటేమో ఫ్యూయల్ తక్కువ ఉంటుంది. అదే ఫ్యూయల్ మెయిన్ రీజన్. ఫ్యూయల్ మెయిన్ రీజన్. మనం యాక్సిడెంట్ అయినా కానీ ఆ ఫైర్ అంతా రాదు. నాకు ఎవరో చెప్తే విన్నాను సార్, మరి అది నిజమో కాదో తెలియదు. కొబ్బరి బొండాలు ఉంటాయి కదా, కొబ్బరి కాయలు, బొండాలు కూడా కాదు కాయలు, కొబ్బరి కాయలు డ్రై అయిపోయినవి ఉంటాయి సార్. వాటిని అసలు క్యారీ చేయనివ్వరు ఎట్టి పరిస్థితుల్లోనే ఎయిర్ క్రాఫ్ట్స్ లో. వాటిల్లో అది కూడా ఆయిల్ కంటామినేషన్, అంటే ఆయిల్ కంటెంటే కదా, అది కూడా ఎక్కువగా ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితులు దాన్ని క్యారీ చేయనివ్వరు అని చెప్తాను. నిజమా సార్ అది? అట్లా ఎన్నో డేంజరస్ గూడ్స్ ఉన్నాయి, అవి ఎయిర్ క్రాఫ్ట్ లో క్యారీ చేయనివ్వరు అనమాట. చేయాలంటే కూడా దానికి ఎన్నో ప్రికాషన్ తీసుకొని క్యారీ చేయాలి. ఇప్పుడు బ్యాటరీస్ ఉన్నాయి, బ్యాటరీస్లో యాసిడ్స్ ఉంటాయి, కొన్ని ఎక్విప్మెంట్ లో కూడా ఏదో కొరోజన్ మెటీరియల్ ఉంటుంది. అటువంటి అన్ని మేము తీసుకుపోమన్నమాట. తీసుకున్నా కానీ దానికి వేరే ప్రికాషన్, దాని డేంజరస్ గూడ్స్ అంటారు వాటిని. ఆ డేంజరస్ గూడ్స్ కు ప్రికాషన్స్ వేరే ఉంటాయి. అందుకొరకే ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ప్లేస్ పోవాలంటే మీరు 4 చైర్లు పంపిండు అనుకోండి, ఒక పర్టికులర్ వెయిట్ 100 kg పంపుతున్నారు. ఏ సామాన్ పంపినా కానీ మీకు కొంత 100 రూపీస్ అనుకోండి. అదే ఆ డేంజరస్ గూడ్స్ అంటే వాడు 400 ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే అంత ప్రికాషన్ తీసుకోవాల్సి వస్తుంది, దానికి ఆ ప్యాకింగ్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు అలాంటి డేంజరస్ ఏమైనా ఉంటే ఇమ్మీడియట్ గా ఎఫెక్ట్ చూపిస్తాయి సార్, కొంత ప్రయాణం చేసిన తర్వాత చూపిస్తాయా? లేదు, డేంజరస్ గూడ్స్ అలో చేయరు. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా ఎక్స్ట్రా పే చేసి కొన్ని ప్రికాషన్స్ తీసుకొని చేశారు అనుకుందాం. అందులో ప్రికాషన్ ఇప్పుడు ఏదైనా యాసిడ్స్ ఉన్నాయి అనుకోండి, అది లీక్ అయినాయి అనుకోండి, అయితే ఆ ఫ్లోర్ అంతా డ్యామేజ్ అవుతుంది. అది ఇట్ విల్ టేక్ సమ్ టైం. అది వెంటనే అవ్వదు కదా, వెంటనే కాదు, ఇట్ విల్ టేక్ సమ్ టైం. దాని తర్వాత ఆ డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ తో కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. కానీ ఆల్రెడీ అందులో ఉన్న ఒక ఎవరైతే ప్యాసింజర్ ఉన్నారో అతను
ఇందులో ఏసీస్ పని చేయట్లేదు, తర్వాత టీవీస్ పని చేయట్లేదు, అంతా చాలా వేడిగా అనిపిస్తోంది, లోపలంతా వేవ్స్ లాగా ఉన్నాయి వేడి, అట్లా ఇట్లా సంథింగ్ అని చెప్పి ఆయన వీడియో తీశారు. ఉంటుంది, అది కరెక్ట్. అది ఏమైందంటే ఇప్పుడు టెంపరేచర్స్ కొంచెం హై ఉన్నాయి. వింటర్లో మనకు 20-25 ఉంటాయి, ఇప్పుడు 40-45 ఉంటాయి. ఉండే వరకు ఏమైంది అంటే ఏసీ ఎఫెక్టివ్నెస్ తగ్గుతుంది. మంది ఎక్కువ ఉన్నప్పుడు ఏసీ ఎఫెక్టివ్ తగ్గుతుంది, మళ్ళీ లోడ్ ఇదవుతుంది. సార్ యాక్చువల్గా కొన్ని అయితే ఇవన్నీ ఏవైతే ప్యాసింజర్స్ కంప్లైంట్ చేసిండ్రో they are all very small things that has got nothing to do with the safety of the aircraft. So అవి కారణమే కాదు దీనికి. కానీ విండ్ షీల్డ్స్ దెబ్బతిని ఉండటము, లేకపోతే వాక్యూమ్ ఎక్కువగా ఉండటము, లేకపోతే హై ప్రెషర్ ఉండటము, క్యాబిన్స్లో కమ్యూనికేషన్ లాస్ అయిపోవటము, ఇలాంటి ఇష్యూస్ ఆల్రెడీ చాలా ఎయిర్ క్రాఫ్ట్స్లో వస్తున్నాయి, బోయింగ్ విమానాల్లో. దానివల్ల దాదాపు ఇలాంటి రీజన్స్ తోటి 2011 నుంచి 2024 వరకు ఆల్మోస్ట్ 13-14 ఏళ్లలో, 11 కూడా కాదు సార్, 14 నుంచి అనమాట, జస్ట్ 10 yearsలో 32 యాక్సిడెంట్స్ వీటి వల్ల అయ్యాయి అని చెప్తున్నారు. నిజమా సార్? అలా ఉండొచ్చా? లేదు, ఇప్పుడు కమ్యూనికేషన్ ఫెయిలియర్ తోటి ఒకటి కాదు, దానికి 3-4 ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఓకే, వీల్లేదు. ఇప్పుడు ప్రతి దానికి అట్లా డూప్లికేషన్ పెడుతున్నారు అనమాట. ఇప్పుడు మన బ్రేక్స్ ఫెయిల్ అయినంటే మాకు అవి ఆటో బ్రేక్స్ ఉంటాయి, మాన్యువల్ బ్రేక్స్ ఉంటాయి. ఇట్లా ప్రతి దగ్గర అటువంటి డూప్లికేషన్ చేసింది కనుక ఈ సేఫ్టీ ఇంక్రీజ్ అవుతున్నది. అయినా కానీ మీరు అన్నట్టు ఏదైనా యాక్సిడెంట్స్ కావచ్చు. ఎప్పుడు ఏ యాక్సిడెంట్ అయినా కానీ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. పర్పస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టు ఫైండ్ అవుట్ ఎందుకైంది ఇది, ఇట్లా కాకుండా మనం ఏం ప్రికాషన్ తీసుకోవచ్చు అని ఇన్వెస్టిగేషన్ చేస్తాము. చేసి ఆ సర్క్యులర్స్ ఇష్యూ చేస్తారు, మ్యానుఫ్యాక్చరర్స్ చెప్తారు, మ్యానుఫ్యాక్చరర్స్ కూడా వాటిని ఇంప్రూవ్ చేస్తారు, మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ ఇంప్రూవ్ చేస్తారు, అట్లా అనమాట. ఇప్పుడు ముందు మనం ఓన్లీ అల్యూమినియం తోటి పెడతాం, ఇప్పుడు అల్యూమినియం పోయి స్టీల్కి వచ్చింది. స్టీల్ పోయి ఇప్పుడు వేరే అది మన కార్బన్ ఏదో వచ్చింది అనమాట. అది స్టీల్ కంటే అల్కగా ఉంటుంది కానీ ఎక్కువ స్ట్రాంగ్ ఉంటుంది. అట్లా ఇంజన్లలో కూడా మంచి మెటీరియల్ ఇంప్రూవ్ అవుతున్నది. దాంతో ఆ ఇంజన్ లైఫ్ మనం ముందు 8-10 గంటలు ఫ్లై చేస్తే ఇప్పుడు మా 17-16 గంటలు 18 గంటలు ఫ్లై చేసినా కానీ ఇట్ ఈస్ ఏబుల్ టు సస్టైన్, నథింగ్ హ్యాపెన్స్. అది ఇక్కడి నుంచి అమెరికా పోవాలంటే 16-17 గంటలు పోతుంది, మళ్ళీ 16-17 గంటలు వస్తుంది. సో సచ్ అ గుడ్ క్వాలిటీ ఆఫ్ ది మెటీరియల్ ఈస్ దేర్ నౌ. అందుకొరకు ఆ యొక్క సేఫ్టీ స్టాండర్డ్స్ ఎక్కువైపోతున్నాయి, ఎక్కువ సేఫ్టీ ఉంటుంది. ఇంకొకటి న్యూస్ కూడా వింటున్నాం సార్, ఏంటంటే బోయింగ్ అలాగే ఎయిర్ బస్సులు 2 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి. బోయింగ్ అన్నీ కూడా యుఎస్లో తయారవుతున్నాయి, ఎయిర్ బస్సులు అన్నీ కూడా జర్మన్లో తయారవుతున్నాయి. జర్మన్ టెక్నాలజీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఎయిర్ బస్సులు యాక్సిడెంట్స్ తక్కువ అవుతున్నాయి. బోయింగ్ యుఎస్లో అవుతున్నాయి, అమెరికాలో అవుతున్నాయి. సో అమెరికాలో అవటం వల్ల ఇవి కొంచెం ఇబ్బందులు కలిగే పరిస్థితులు వస్తున్నాయి, వాటిలో చాలా ఇష్యూస్ వస్తున్నాయి సేఫ్టీ సైడ్ అని అంటున్నారు. ఈ విషయంలో గతంలో అమెరికాలో కొంతమందిని అరెస్ట్ కూడా చేశారంట సార్. జర్మనీలో తయారవుతున్నటువంటి ఎయిర్ బస్సులు ఏవైతున్నా అవి స్ట్రాంగ్ ఉన్నాయి అంటున్నారు. ఎయిర్ బస్ కూడా జర్మనీ కాదు, ఫ్రాన్స్ లో తయారవుతాయి. ఓకే, ఫ్రాన్స్ లో తయారవుతాయి ఎక్కువ, అంటే కొన్ని పార్ట్స్ జర్మనీలో అయితే, కొన్ని ఎక్కువ పార్ట్స్ ఫ్రాన్స్ లో అవుతాయి. అయితే దాని కొరకు ఇప్పుడు ఇదివరకు అయితే జర్మనీలో అయినా ఫ్రాన్స్ లో అయినా కానీ అమెరికాలో అయినా కానీ అన్ని సేఫే ఉండే. ఈ మధ్యన లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కొన్ని చైనాలు అవుతున్నాయి. దాని కొరకు చాలా స్టాండర్డ్ ఉంటలేదు అనమాట. ఇప్పుడు మా ఎయిర్క్రాఫ్ట్, మా చిన్న ఎయిర్క్రాఫ్ట్స్లలో కూడా ఆ చైనా పార్ట్స్ మేము డోంట్ ఎంకరేజ్, వీ టేక్ ఓన్లీ ఫ్రమ్ యూఎస్ఏ. ఎప్పుడన్నా వాళ్ళే సప్లై చేస్తారు చైనా, ఇవి మాది ఇవి లేవు, ఇవి ఆల్టర్నేట్ పంపుతారు. ఇది మాకు అది 400 hours ఇచ్చేది, ఇది 200 hours ఫెయిల్ అవుతుంది. ధర తక్కువ ఉన్నది తీసుకుంటాం మేము, కాస్ట్ తక్కువ ఉందని తీసుకుంటాం. కానీ దాంతో అది అక్కడ అది మనం 400 rupees చేస్తే 400 hours వస్తుంది. ఇక దీన్ని 200 పెడితే మనకు 200 hours వస్తుంది. ఇది ఆల్మోస్ట్ ది సేమ్. అందుకని ఐ టోల్డ్ దెమ్ వీ విల్ ప్రిఫర్ ఓన్లీ ది అమెరికన్ థింగ్ ఆర్ యూరోపియన్ థింగ్, వీ విల్ నాట్ టేక్ ఫ్రమ్ చైనీస్ అట్ ఆల్ అని తీసుకుంటాం. సార్ ఇప్పుడు బ్లాక్ బాక్స్ దొరికితే మొత్తం క్లారిటీగా క్లియర్ గా ఏం జరిగిందనేది తెలుసు, బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటేమో కాక్పిట్ లో ఏమైంది, వాళ్ళు కెప్టెన్ ఏం మాట్లాడిండు, కోపైలట్ ఏం మాట్లాడిండు, ఏం ఎమర్జెన్సీ ఉండే, ఏం ప్రాబ్లం ఉండే అని తెలుస్తుంది. నాకు షూర్, నాకు ఒకటి ఏం కాన్ఫిడెన్స్ ఉందంటే వాళ్ళు చెప్తారు, అయ్యో సార్ ఫ్యూయల్ వస్తలేదు ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్లకు చెప్తారు, మాట్లాడుకునే ఉంటారు. అయ్యే వరకు మనకు తెలిసిపోయి ఇప్పుడు వాట్ వీఆర్ మనం ఊహించేది అది కరెక్ట్ అని తెలిసిపోయి. సో అట్లా అనుకుంటున్నా. ఆ ఫ్యూయల్ కాక్పిట్లకు వస్తలే, ఇంజన్లకు వస్తలేదంటే ఎందుకు వస్తలేదు అనేది తెలుసుకోవాలి. అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తారు వీళ్ళు. ఓకే, పంపు ఫెయిల్ అయిందా, అందులోటి ఏదో సిస్టమ్ ఉంటుంది అది ఫెయిల్ అయిందా,
ఇట్లా ఇన్వెస్టిగేట్ లేకపోతే ఎవరన్నా వ్యక్తులు కూడా ఫెయిల్ చేసే అవకాశం ఉంటుందా సార్? ఎందుకంటే ఉండదు. ఇప్పుడు మనకిను పాక్కి ఇష్యూస్ అవుతున్నాయి కదా, ఆ. పాకిస్తాన్ కూడా అలా చేసి ఉండొచ్చు, అట్లాంటి దాని ఇంటర్ఫీరెన్స్ ఉండొచ్చు అని కొంతమంది మాట్లాడుతున్నారు. అది చేస్తారు, అట్లా చేయరు వాళ్ళు. అందుకొరకే నాకు ఎప్పుడైతే ఆ ప్యాసింజర్ చెప్పిండో ఎయిర్ క్రాఫ్ట్ లో ఎక్స్ప్లోషన్ వచ్చి కింద పడ్డదని చెప్పిండో, అవును సౌండ్ వచ్చి పడింది అని చెప్తున్నాడు సార్. దాంతో నాకు డౌట్ వస్తుంది. అంటే మేబీ మీరు చెప్పినట్టు, కానీ ఆ శబ్దం ఆయన చెప్పకముందు మాత్రం నేను అనుకున్నా ఇది ఓన్లీ ఫ్యూయల్ ప్రాబ్లమ్ అని నేను అనుకున్నాను. కానీ ఆయన చెప్పింది ఎప్పుడైతే స్టేట్మెంట్ చూసినాం, దాని తర్వాత ఇక అది వాళ్ళు మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు, వాళ్ళకి తెలుసు అనమాట. ఫ్లైట్ క్రాష్ అవ్వడానికి ముందు సౌండ్ వచ్చింది అని అంటున్నాడు ఆయన ఒక్కడే అంటున్నాడు. ఆయన ఒక్కడే కదా సార్ బతికుంది కూడా. అదే ఆయన ఒక్కడే అంటుండే కనుక దాన్ని బట్టి దాని ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తారు. అట్లా ఎవరైనా పెట్టేది ఉంటే వాళ్ళు ఆ టెర్రరిస్ట్ వాళ్ళు క్లెయిమ్ చేస్తారు అనమాట, వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ అని చేస్తారు. అదైతే ఇదివరకు ఎవరు రాలేదు, చేయలేదు. దాంతో నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇక ప్యాసింజర్ ఆయన ఆ 30 seconds లోపల ఆ ప్యానిక్ లోపల ఈ మైట్ నాట్ నోటీస్ వెదర్ తలిగిన తర్వాత శబ్దం వచ్చిందా, లేకపోతే శబ్దం వచ్చిన తర్వాత పడ్డదా. లేదు అంటే ఇంకోటి కూడా ఉండొచ్చు కదా సార్, ఇంజన్ లోకి ఫ్యూయల్ సప్లై కావట్లేదు కాబట్టి ఇంజన్ సౌండ్ కూడా వచ్చి ఉండొచ్చు. అదే ఇంజన్ సౌండ్ అంటే ఇంజన్ సౌండ్ రెగ్యులర్ సౌండ్ కంటే వేరే రకంగా అదే ఇంజన్ ఫెయిల్ అవుతుంది. అదే ఫెయిల్ అయ్యి అసలు వేరే ఏదో సౌండ్ వచ్చి ఉండొచ్చు. మేబీ ఆల్సో దట్స్ ఆల్సో పాసిబుల్. సో ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఆయనే సౌండ్ ఎట్లా వచ్చింది, ఎక్స్ప్లోషన్ లాగా వచ్చిందా, లేకపోతే ఏదో రబ్ అయినట్టు వచ్చిందా, అవన్నీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. డిజిటల్ దాంట్లో అంతా తెలిసిపోతుంది. అదే ఇతన్ని కూడా ఎంక్వైరీ చేస్తారు కదా. ఆఫ్ కోర్స్ వెరీ మచ్ ఐ విట్నెస్. ఇతన్ని ఎంక్వైరీ చేస్తారు. ఆడ ఆ కాలేజీలో ఎవరైనా చూసిండ్రా ఎయిర్ క్రాఫ్ట్ ఎట్లా పడ్డది, వాళ్ళతో ఎంక్వైరీ చేస్తారు. ఏటీసీ ఆఫీసర్ దగ్గరనే కనుక వాళ్ళు కనపడుతుంటారు కదా, వాళ్ళు బైనాకులర్ పెట్టుకొని చూస్తుంటారు అనమాట. ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయితే అది మనకు ఎంత దూరం కనిపిస్తే అంత దూరం చూస్తుంటారు. సో వాళ్ళని కూడా అడుగుతారు, అది ఎట్లా వచ్చింది, ఫైర్ వచ్చి కింద పడ్డదా, కింద పడ్డాక ఫైర్ వచ్చిందా, తరోగా ఇన్వెస్టిగేట్. మనకు వచ్చిన విజువల్స్ లో అయితే కింద పడినాకనే ఫైర్ అదే వచ్చినట్టుంది. బట్ ఆయన చెప్పిన అంతవరకు నేను కూడా అట్లే అనుకున్నాను. అంటే ఇప్పుడు ఆయన చెప్పిండో ఎక్స్ప్లోషన్ అయిన తర్వాత పడ్డదంటే మరి ఎక్స్ప్లోషన్ అప్పుడే ఫైర్ రావాలి కదా అని అనుకోని నేను విజువల్స్ మళ్ళీ చూసినాను. నా కొడుకు ఈజ్ చీఫ్ ఇంజనీర్ నాసా, ఈ ఆస్ట్రోనాట్ అనమాట. అయితే వాడు కూడా ఇవన్నీ నేను చెప్పినాను, కొంచెం చెప్పు వాట్ కుడ్ బి ది రీజన్ అంటే, వాడు అన్నాడు, డాడీ ఓన్లీ రీజన్ వాట్ ఐ కుడ్ థింక్ ఆఫ్ ఇస్ ద ఫ్లాప్. ఫ్లాప్ అంటే ఇప్పుడు ఇది వింగ్ అనుకోండి, ఈ గీత వరకు ఆ ఫ్లాప్ అనేది ఎక్స్టెండ్ చేస్తే ఇట్లా ఇంకా ఎక్కువ వస్తుంది, ఆ వింగ్ వెనక ఉంటుంది. అది అయ్యే వరకు ఏమైతే ఏరియా ఇంక్రీజ్ అవుతుంది, ఏరియా ఇంక్రీజ్ వరకు లిఫ్ట్ ఎక్కువ అవుతుంది. సో టేక్ ఆఫ్ అయినప్పుడు మేము ఆ ఫ్లాప్ తీసుకొని టేక్ ఆఫ్ చేస్తాం. టేక్ ఆఫ్ అయిన తర్వాత కొంచెం అంటే ల్యాండ్ సరిగ్గా లేకపోయినా కూడా ప్రాబ్లం వస్తుంది. అయితే ల్యాండ్ తోటి సంబంధం కాదు అనేది ఎయిర్ క్రాఫ్ట్ లో. ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ వింగ్ ఇట్లుంది, ఇది వింగ్ వెనక ఇట్లా వస్తుంది అనమాట. వచ్చి ఏమైతుంది, ఏరియా ఎక్కువైంది కదా, దాంతో లిఫ్ట్ ఎక్కువ అవుతుంది. అయితే నేను అది కూడా పొద్దున ఏమన్నా అంటే, ఆ ఫ్లాప్ తీసుకొని టేకాఫ్ అయ్యిండు. అయితే ప్రతి టేకాఫ్ లో వాడతాం మేము, ఎందుకంటే ఎక్కువ లిఫ్ట్ రావాలి టేకాఫ్ అని పెడతాం. అయిన తర్వాత మనం కొంచెం టేకాఫ్ కొంచెం దూరం పోగానే గేర్ పైకి తీసుకుంటాం, వీల్స్ పైకి తీసుకుంటాం. ఆ వీల్స్ పైకి తీసుకునే బజాయ్ ఈవెన్ ఫ్లాప్స్ పైకి తీసుకున్నా అని భయం. ఫ్లాప్స్ పైకి తీసుకునే అవుతుంది, ఆ లిఫ్ట్ పోతుంది కదా, లిఫ్ట్ పోగానే ఎట్లా కూర్చుంటారు, కిందికి వస్తుంది. దట్ ఈస్ ఆల్సో పాసిబిలిటీ ఇస్ దేర్. అట్లా ఎట్లయిందంటే టెల్ వన్ ఇన్సిడెంట్. ఒక బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ పాట్నాలో ల్యాండింగ్ వచ్చింది, వర్షం పడుతుండే, వెదర్ మంచిగా లేకుండే. ఆయన ల్యాండింగ్ వచ్చిండు, ఎయిర్ క్రాఫ్ట్ మన ఎయిర్పోర్ట్ కనపడలేదు. మళ్ళీ టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయిన తర్వాత 500-600 feet లోపల ఆయనే ఆడ కొంచెం క్లియర్ కనపడితే, గ్రౌండ్ క్లియర్ కనపడితే ఆయన ఇట్లా టర్న్ అయింది. ఆ టర్న్ అయినప్పుడు ఏమైందంటే మనకు లిఫ్ట్ ఉండి స్పీడ్ డ్రాప్ అవుతుంది అనమాట. ఆ స్పీడ్ డ్రాప్ అయినప్పుడు కనుక ఈ ఫ్లాప్ ఇట్లా అనేది ఉంటే పడుతుంది. అది ఎగ్జాక్ట్లీ అట్లే పడ్డది అనమాట. ఇన్వెస్టిగేషన్ కూడా తెలిసింది, ఆ సిచ్యువేషన్లో ఫ్లాప్స్ ఉండనుండే, కానీ వీళ్ళు ఫ్లాప్స్ విత్డ్రా చేసినందుకు ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయింది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర కూర్చున్నాడు కాబట్టి ఇతను బయటపడ్డాడు బతికి అని అంటున్నారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర కూర్చోవడం మంచిదా? నిజానికి భయపడతారు కదా ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర. అది ఏమైందంటే సైకలాజికల్ గా కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు ఏ యాక్సిడెంట్ అయినా కానీ టేల్ దగ్గర సేఫ్ ఉంటుంది. ఢిల్లీలో ఒక యాక్సిడెంట్ అయింది, ఆ టేల్ దగ్గర 30 మంది ఉండే, వెనక దిక్కున్న వాళ్ళు బతికిండ్రు, ముందట వాళ్ళని చచ్చిండ్రు. సో సమ్ ప్యాసింజర్స్ నేను వెనక కూర్చుంటా అంటాం. దట్ ఈస్ జస్ట్ సైకలాజికల్. ఇది
కానీ ఎప్పుడే కానీ చూడండి వెనక వాళ్ళకి సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. అవునా? ఎందుకని ఈ టేల్ దగ్గర టేల్ దగ్గర ఎక్కువ సేఫ్ అయితే ఎక్కువ సేఫ్ అన్నమాట. కానీ ఎక్కువ లెగ్ స్పేస్ ఎక్కువ ఉంటది, ఎక్సెల్ సీట్లు అని చెప్పేసి మనం ఫ్రంట్ సీట్లు లేదంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. ఫస్ట్ క్లాస్ బిజినెస్ క్లాస్ అంతా ముందటే ఉంటది. మరి ఆ ఎక్సెల్ సీట్స్ కూడా సార్, ఈ ఎక్సెల్ సీట్స్ కూడా మధ్యలో మీకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర కూడా వస్తాయి. అది లెగ్ స్పేస్ కోసం అది ప్రిఫర్ చేస్తాం. ఇస్తారు కానీ వాళ్ళు ఈ బ్యాక్ రెస్ట్రిక్షన్ ఉంటది. అవును, బ్యాక్ ఇట్లా పోనీయరు. ఇప్పుడు ఏం జరిగింది ఎట్లా జరిగింది అనేది ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అయితేనే తెలుస్తుంది అనమాట. ఆ యొక్క ఎక్విప్మెంట్స్ వాళ్ళు మంచి డీటెయిల్ గా స్టడీ చేస్తారు. ఇప్పుడు బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ లేకపోతే ఎయిర్ బస్సు దేంట్లో ఎక్కడానికి మంచిది బెటర్, దేంట్లో జర్నీ చేస్తే బెటర్? బోయింగ్ రెండు సేఫ్. కొన్ని యాక్సిడెంట్స్ బోయింగ్ అయినాయి, కొన్ని యాక్సిడెంట్స్ ఎయిర్ బస్ కూడా అయినాయి. ఓకే, ఎక్కువ బోయింగ్ అవుతున్నాయి అంటున్నారు. ఈ మధ్య కొంచెం ఎక్కువ బోయింగ్ అవుతున్నాయి. అది పైన ఉంటుందా సార్? మనం టికెట్ చేసుకునేటప్పుడు ఉంటుందా? ఉంటుంది అలా, ఎయిర్ క్రాఫ్ట్ అని ఉంటుంది అలా. ఓకే, ఆల్సో నెక్స్ట్ సడన్ గా వర్షం రావడం వల్ల ప్లేస్ చేంజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, లోపలికి వచ్చేసాం అనమాట. ఇంకొక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి, సార్తో క్లారిటీ తీసుకోవాల్సినవి మనం తీసేసుకుని క్లోజ్ చేస్తాను. సార్ ఒకటి చెప్పండి, ఈ మామూలుగా విమాన ప్రయాణికులకి ఎవరన్నా మనం టికెట్ బుక్ చేసినప్పుడు సపరేట్ గా ఏమన్నా ఇన్సూరెన్స్ ఉంటుందా, లేకపోతే అంటే బై డిఫాల్ట్ వచ్చేస్తుందా? బై డిఫాల్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రతి సీటుకు ఇన్సూరెన్స్ ఉంటుంది. అందుకొరకు అది ఆటోమేటిక్ గా ఉంటుంది అనమాట. సో ఇక కొంతమంది అడిషనల్ కావాలని చేసుకుంటారు. దాని కొరకు ఎయిర్పోర్ట్ లో ఫెసిలిటీ ఉంటుంది, వాళ్ళు చేసుకుంటారు. కొంత ఏదో ఎక్స్ట్రా అమౌంట్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు అంతే. కానీ ప్రతి ప్యాసింజర్ కు బై డిఫాల్ట్ ఉంటుంది అందరికి. సార్ ఇంకొకటి, మేడే కాల్ అంటున్నారు. మేడే కాల్ అనేది ఇచ్చారు ఆల్రెడీ, అది ఇచ్చిన తర్వాత కూడా విత్ ఇన్ సెకండ్స్ లోనే యాక్సిడెంట్ అయింది అని చెప్తున్నారు. మేడే కాల్ ఏ సందర్భంలో మేడే కాల్ ఎప్పుడు ఇస్తారంటే ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీ, ఇక దాని నుంచి మనం దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు, బ్రింగ్ డెఫినెట్లీ ఎండ్ టు దిస్ అన్నట్టు అటువంటి సిచ్యువేషన్ లో మేడే ఇస్తాం. అయితే మనకు హైట్ ఇప్పుడు మనం 40,000 లో ఫ్లై చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనం మేడే ఇచ్చి చెప్పొచ్చు, అంటే నా ఇంజన్ ఫెయిల్ అయింది, నా ఇదైంది అదైంది చెప్పొచ్చు. ఇది ఆ టైం లేదనమాట. హైట్ లేదు, టైం లేదు, రెండు లేవు. సో దాంతో అన్ఫార్చునేట్లీ అడిగి వాళ్ళు స్టార్ట్ చేసిన మేడే ఏదో ఇంజన్ పవర్ అనేది, అది ఇంకా రేపు కాక్పిట్ వాయిస్ రికార్డ్ తీస్తే కూడా తెలుస్తా అనమాట. పవర్ నాట్ కమింగ్, ఫ్యూయల్ నాట్ కమింగ్ చెప్తారు అనమాట. బర్డ్ హిట్ చేసిందేమో అని ప్రాథమికంగా అన్నారు సార్. బర్డ్ హిట్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే హైట్ 10,000 నుంచి 15,000 అడుగుల వరకు కూడా బర్డ్స్ తిరుగుతుంటాయి. సో ఆ రేంజ్ లో ఏమన్నా అంతవరకు కూడా వెళ్ళలేదు, ఇంకా కిందనే ఉంది కాబట్టి బర్డ్ ఏమన్నా 10,000, 15 ఫీట్ల వరకు, అంటే భూమి నుంచి అవును, అందుకొరకు ఈ భూమి వెళ్ళలేదేమో కదా, వెళ్ళిందా ఫ్లైట్ అంతవరకు వెళ్ళలేదు కదా. లేదు, చెప్పేది ఏంటంటే భూమి నుంచి 10,000 ఫీట్ల, ఇది భూమి దగ్గర ఉంది కదా. సో ఇక్కడ కూడా దేర్ ఇస్ అ పాసిబిలిటీ, కానీ అక్కడ ఆ ప్రాక్సిమిటీలో అక్కడ ఉన్నట్టు బర్డ్స్ ఉన్నట్టు ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. జస్ట్ ఇప్పుడే వచ్చింది సార్ ఇన్ఫర్మేషన్, FADEC ఫెయిల్యూర్ తోనే క్రాష్ అయింది అని చెప్పి ప్రాథమిక సమాచారం. నేను అదే చెప్పాను కదా, ఏంటి సార్ దాని గురించి చెప్పండి. అదే ఆ ఫ్యూయల్ సప్లై చేసేది ఏ ఇంజన్ కు ఎంత ఫ్యూయల్ కావాలని, అది అంత కంప్యూటరైజ్ అనమాట. అది ఫెయిల్ అయింది. అయితే ఇప్పుడు ఏం చేస్తారు, ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఇట్లాంటి డూప్లికేట్ పెట్టాలి, లేకపోతే ఈ సప్లై చేసే సిస్టమ్ రెండు సిస్టమ్స్ చేస్తారు అనమాట. సో మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నారు, ఇంటర్వ్యూ లాస్ట్ కి వచ్చేసరికి మనకి ఇప్పుడే నాకు న్యూస్ వచ్చింది, మనం లోపలికి వర్షం వల్ల లోపలికి వచ్చేసరికి నేను చూసాను మొదటి నుంచి ఇంజన్ ఫెయిల్యూర్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫ్యూయల్ సప్లై లేక. అయితే ఇట్ కుడ్ బి డ్యూ టు కంటామినేషన్ ఆర్ డ్యూ టు ఫెయిలియర్ ఆఫ్ దట్ ఎక్విప్మెంట్ ఆర్ పంపు ఏదైనా కావచ్చు అని. ఇది FADEC అంటే అదనమాట, ఒక తీరు కంప్యూటరైజ్ పంప్. అది FADEC అంటారా సార్ దాన్ని? FADEC. మీరు ఏదైతే అన్నారో అదే జరిగింది అనమాట. కానీ 2 ఇంజన్లు ఒకటేసారి ఫెయిల్, అది ఇక్కడ బ్యాడ్. అవును, మరి రెండింటికి సప్లై చేసి అదే కదా. రెండింటికి ఒకటే సప్లై ఉంటుంది సార్? ఇప్పుడు అలా కాదు నేను అడిగేది, దాని పైప్ లైన్ దీనికి దానికి కూడా ఒకటే ఉంటుందా? లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ లో ఫ్యూయల్ ఉంటుంది, ఓకే, మళ్ళీ సెంటర్ లో ఉంటుంది ఫ్యూయల్. ఆ రెండింటి నుంచి పైప్ లైన్ వీటికి వస్తాయి అనమాట. వీటికి వచ్చి ఈ FADEC నుంచి మళ్ళీ ఆ రైట్ పోతుంది, లెఫ్ట్ పోతుంది. FADEC విల్ గివ్ హౌ మచ్ టు గో హియర్, అదనమాట. సో దాన్ని FADEC ఎక్విప్మెంట్ అంటారు. సో అది ఫెయిల్యూర్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.